నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. రాజారావు, కాకాణిపై కేసుకు సంబంధించి వివరాలేంటి? ఇప్పుడు నెల్లూరు జిల్లా కావటూరు వద్ద శివాలయం అభివృద్ధి కోసంగా గ్రామస్తులందరూ కలిసి అక్కడ హైవే మీద వేస్తున్న రోడ్డు, దీనికి సంబంధించి ఆ గ్రామ అభివృద్ధికి రైతులు వీళ్ళందరూ కలిసి రోడ్డు కోసంగా స్థలం అనేది ఇవ్వడం అనేది జరిగింది. అంటే కొంత రైతులు కూడా శివాలయం అభివృద్ధి కోసంగా అక్కడ రోడ్డు ఇచ్చారు. అది హైవే మీద ఉంటుంది ఆ శివాలయం. అయితే ఈ శివాలయానికి సంబంధించి గ్రామస్తులు, రైతులు, అక్కడ ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు కలిపి అభివృద్ధి కోసంగా అక్కడ ఎప్పటి నుంచో చేస్తున్నారు ఆ శివాలయం కోసంగా. అటువంటి అభివృద్ధి పనుల మీద ఇటీవల మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు అనేది చేయడం అనేది జరిగింది. సోమిరెడ్డిని అసభ్యకరంగా మాట్లాడడంతో దీని మీద అంటే ఎండోమెంట్ ఏసీ కమిషనర్ దగ్గర కూడా వెళ్ళి కూడా దీని మీద మాట్లాడడం, అక్కడ కూడా కొంచెం అసభ్యకరంగా బహిరంగంగా కూడా వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద 3 రోజుల క్రితం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా రాధాకృష్ణ నాయుడు అంటే తౌడపాలెం సొసైటీ చైర్మన్ రావు రాధాకృష్ణ నాయుడు కూడా వెంకటాచలంలో దీని మీద ఫిర్యాదు చేయడం అనేది పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఒక ఎమ్మెల్యేని ఈ విధంగా అసభ్యకరంగా బూతులు తిడుతూ మాట్లాడడం అందులో సంబంధం లేని విషయము. దీని మీద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పోలీసులు కూడా కేసు రాత్రి నమోదు చేశారు. అంటే ఇది రైతులందరూ కలిపి చేసుకున్న ఈ అభివృద్ధి పనుల్లో సోమిరెడ్డికి ఎటువంటి సంబంధం లేకుండానే ఇద్దరి మధ్య ఉండే ఈ రాజకీయ విభేదాలతో ఏదో ఒక మచ్చ దేవాలయం చేస్తున్నారనే దాని మీద కూడా వీరందరూ కూడా టీడీపీ నాయకులు, వెంకటాచలం పొదలకూరి నాయకులందరూ కూడా మాట్లాడుతూనే. అంటే మాజీ మంత్రి కాకాని గతంలో నకిలీ మద్యం కేసుల్లో కీలక ఫైల్ మాయం కేసులో ఉన్నాడని, అదేవిధంగా 2014 ఎన్నికల్లో గోవా నుంచి నకిలీ మద్యానికి లేబుల్ వేసిన కేసు, ఈ ఓటర్ల పంపిణీ, నకిలీ మద్యం, వీటన్నిటి మీద కేసు మీద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అధికారులతో మాట్లాడి ఇటువంటి అక్రమాలు చేస్తున్న అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన అక్రమాలన్నింటినీ కూడా వీరు మాట్లాడడం అనేది జరిగింది. 2018లో కొన్ని ఫైళ్లు మిస్ అయినట్లు, విజయవాడ ప్రత్యేక కోర్టు, సిఐడి కేసు, అప్రెంట్ కోర్టు, ఇవన్నిటిని కూడా వారు పోలీసుల దగ్గర మాట్లాడటం, ఇన్ని కేసులు ఉండి కూడా కావాలని సోమిరెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి అంటే రాజకీయాల్లో ఒక మచ్చ తీసుకురావడం కోసంగా ఇవన్నీ కూడా చేస్తున్నారు అనేది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఆరోపిస్తున్నారు. ధన్యవాదాలు రాజారావు.